హ్మ్. ఒక సంవత్సరం పాటు చైనా నుండి వస్తున్న ఆ చవకైన దిగుమతులతో దెబ్బతిన్న ఒక కెమికల్ కంపెనీ గురించి ఒక్కసారి ఆలోచిద్దాం. అవును. అది కెమికల్ సెక్టార్కి చాలా కష్టమైన సమయం. ఖచ్చితంగా. దానికి తోడు మార్కెట్లో గ్లోబల్గా డిమాండ్ పడిపోయింది కూడా. ఇలాంటి పరిస్థితుల్లో ఏ ఇన్వెస్టర్ అయినా ఆ కంపెనీ బ్యాలెన్స్ షీట్ చూస్తే "మ్మ్, ఖచ్చితంగా నష్టాలే కనిపిస్తాయని ఆశించడం చాలా సహజం." అంతే కదా. ఆ పరిస్థితుల్లో ఎవరైనా అలాగే అనుకుంటారు. కానీ ఊహించని విధంగా ఆ కంపెనీ కేవలం ఒకే ఒక క్వార్టర్లో తమ లాభాల మార్జిన్లను ఏకంగా 7% పెంచుకుంది. అబ్బో, 7% అంటే చిన్న విషయం కాదు. నిజమే. ఇన్నాళ్లు ఇబ్బంది పడిన ఒక కెమికల్ కంపెనీ సడన్గా ఇలా క్యాష్ ప్రింటింగ్ మిషన్లా ఎలా మారిపోయింది? బాలాజీ అమైన్స్ లిమిటెడ్ వాళ్ల తాజా Q4 FY26 ఆర్థిక ఫలితాలు చూస్తే అచ్చం ఇలాగే అనిపిస్తోంది. మీరు చెప్పింది 100% నిజం. ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, అందులోనూ చాలా తీవ్రమైన పోటీ ఉండే ఈ కెమికల్ సెక్టార్లో ఇలాంటి కంబ్యాక్ ఇవ్వడం అనేది ఇన్వెస్టర్ల దృష్టిని ఖచ్చితంగా ఆకర్షిస్తుంది. అవును. బయట నుండి చూస్తే ఇది ఏదో అదృష్టం కొద్దీ జరిగిన మ్యాజిక్లా అనిపించవచ్చు కదా. ఖచ్చితంగా అనిపిస్తుంది. కానీ ఆ డేటా లోపలికి వెళ్లి చూస్తే వాళ్ళ ఆపరేషన్స్లో వచ్చిన మార్పులు, ఇండస్ట్రీలో మారుతున్న సైకిల్స్ ముఖ్యంగా, అంటే వాళ్ళు తీసుకున్న వ్యూహాత్మక నిర్ణయాలు చాలా స్పష్టంగా కనిపిస్తాయి. అందుకే ఈరోజు మనం ఈ నంబర్స్ వెనుకున్న అసలు కథను డీకోడ్ చేద్దాం. ఒక లోతైన విశ్లేషణ చేద్దాం. మంచి ఆలోచన. ఒక ఇన్వెస్టర్ కోణంలో ఆలోచిస్తే కేవలం ఈ ఒక్క క్వార్టర్లో వచ్చిన నంబర్స్ చూసి సంబరపడిపోవాలా, లేక దీని వెనుక ఇంకేదైనా పెద్ద స్టోరీ ఉందా అన్నది మనం అనలైజ్ చేయాలి కదా. అవును, అది చాలా ముఖ్యం. ముందుగా మనం ఏమాత్రం లేట్ చేయకుండా ఈ Q4 FY26 కన్సాలిడేటెడ్ ఫలితాలను చూద్దాం. ఆదాయం 403 కోట్ల రూపాయలుగా నమోదైంది. అంటే ఇది మునుపటి క్వార్టర్తో పోలిస్తే చాలా పెద్ద జంపు. Q3లో వాళ్ల ఆదాయం కేవలం 336 కోట్లు మాత్రమే ఉండేది. కరెక్ట్. అలాగే గత ఏడాది ఇదే సమయానికి అంటే Q4 FY25లో కూడా ఇది 361 కోట్లుగా ఉండేది. దానికంటే కూడా ఎక్కువే. కానీ ఇక్కడ నన్ను బాగా ఆశ్చర్యపరిచిన విషయం ఆదాయం కాదు. ఇంకేంటి? వాళ్ల లాభాలు, ఆపరేటింగ్ ప్రాఫిట్ అంటే ఆపరేషన్స్ ద్వారా వచ్చిన లాభం, దీన్నే మనం ఎబిటా అంటాం కదా. ఆ ఎబిటా మునుపటి త్రైమాసికంలో 62 కోట్లుంటే ఇప్పుడు ఏకంగా 102 కోట్లకు జంపైంది. అబ్బో! అవును, ఇది దాదాపు రెట్టింపవడమే కదా. నిజమే. ఇక్కడ మనం పర్సెంటేజ్ల పరంగా మార్పులను, అంటే ఆ డెల్టాని గమనించాలి. Q3లో వాళ్ల కన్సాలిడేటెడ్ ఎబిటా మార్జిన్ 18%గా ఉండేది. ఓకే. కానీ ఈ Q4 నాటికి అది 25%కి ఎగబాకింది. అంటే ₹100 సేల్స్ జరిగినప్పుడు ఖర్చులు పోను ఎంత ఆపరేటింగ్ లాభం మిగులుపొంది అని చెప్పేదే ఈ మార్జిన్ కదా. అవును. అది 7% పెరగడమంటే కంపెనీ ఎఫిషియన్సీ అమాంతం పెరిగినట్లే కదా. ఖచ్చితంగా. ఇక ఈ కన్సాలిడేటెడ్ నంబర్స్ పక్కన పెట్టి కేవలం వాళ్ల కోర్ బిజినెస్ వరకే చూసుకునే స్టాండలోన్ ఫలితాలు చూస్తే ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. అంటే సబ్సిడియరీల్ని పక్కన పెట్టి చూస్తే అంటారా? అవును. స్టాండలోన్ ఆదాయం 370 కోట్లుగా ఉంది. స్టాండలోన్ ఎబిటా 94 కోట్లు. ముఖ్యంగా స్టాండలోన్ ఎబిటా మార్జిన్ 26%గా ఉంది. ఓహో! అంటే మొత్తం కంపెనీ కన్సాలిడేటెడ్ మార్జిన్ 25% కంటే కోర్ బిజినెస్ మార్జిన్ 1% ఎక్కువే ఉందన్నమాట. కరెక్ట్. ఇక నెట్ ప్రాఫిట్ అంటే ప్యాట్ చూస్తే గత క్వార్టర్లో 31 కోట్లు ఉంటే ఇప్పుడు 65 కోట్లకు పెరిగింది. అన్నిటికంటే ముఖ్యంగా స్టాండలోన్ పరంగా వాళ్లకు ₹1 కూడా అప్పులేదు తెలుసా. జీరో డెట్ని ప్రకటించారా? అవును, అప్పులు లేని కంపెనీ. ప్రస్తుత రోజుల్లో వడ్డీ రేట్లు ఇంత ఎక్కువగా ఉన్నప్పుడు ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీకి అప్పులు లేకపోవడం అంటే అసలది వాళ్లకొక సూపర్ పవర్ లాంటిదే. అంతే కదా. అప్పులు లేకపోవడం వల్ల వాళ్లు సంపాదించిన ఆ లాభం వడ్డీల రూపంలో బయటికి వెళ్లదు, నేరుగా తిరిగి వ్యాపారంలోకే పెట్టుబడిగా మారుతుంది. ఇది ఇన్వెస్టర్లకు చాలా మంచి విషయం. నిజమే. ఇక్కడ నాకొక పోలిక గుర్తొస్తోంది. ఒక కారు ట్రాఫిక్ జామ్లో ఇరుక్కుని ఒక్కసారిగా ఖాళీ హైవే దొరకగానే స్పీడ్ పెంచినట్లుంది వీళ్ల లాభాల గ్రాఫ్ చూస్తుంటే. మంచి పోలిక. కాని నాకొక డౌటు. ఈ మార్జిన్ల పెరుగుదల కేవలం ఈ ఒక్క త్రైమాసికానికే పరిమితమా, లేక దీర్ఘకాలంలో కూడా ఇలాగే కొనసాగుతుందా అని. అసలు ఈ మార్జిన్లు ఇలా అమాంతం పెరగడానికి ప్రధాన కారణమేంటి? ప్రెజెంటేషన్లో మేనేజ్మెంట్ ఒక మాట చెప్పింది. ఏంటంటే కమోడిటీ ధరలు, అంటే ముడిసరుకు ధరలు స్థిరంగా ఉన్నాయి అని.
నాకు ఇక్కడే ఒక లాజిక్ మిస్ అవుతున్నట్లు అనిపిస్తోంది. మార్జిన్లు 25% వెళ్లడం గ్రేట్, కానీ కెమికల్ బిజినెస్లో సాధారణంగా ముడిసరుకు ధరలు అమాంతం పడిపోతేనే కదా ఇలాంటి భారీ మార్జిన్లు కనిపిస్తాయి. అవును, జనరల్గా అలాగే జరుగుతుంది. కానీ వాళ్లేమో ముడిసరుకు ధరలు కేవలం స్థిరంగా ఉన్నాయి అని చెబుతున్నారు. ముడిసరుకు ధరలు స్థిరంగా ఉన్నప్పుడు మార్జిన్లు కూడా స్థిరంగా ఉండాలి కదా. మరి లాభాలు ఇంతలా ఎలా జంప్ అయ్యాయి? లక్కీగా ఏదైనా జరిగిందా, లేక వాళ్ళు నిజంగానే ఎక్కువ సరుకు అమ్మారా? ఇది లక్ కాదండి, ఇది పూర్తిగా బిజినెస్ మెకానిక్స్. ఇక్కడ మనం ఫైనాన్స్లో చాలా ముఖ్యమైన ఆపరేటింగ్ లివరేజ్ అనే కాన్సెప్ట్ని అర్థం చేసుకోవాలి. ఆపరేటింగ్ లివరేజ్ అంటే ఏంటి? బాలాజీ అమైన్స్ డేటా చూస్తే వాళ్ల వాల్యూమ్స్, అంటే వాళ్ళు ఉత్పత్తి చేసి అమ్మిన పరిమాణం పెరిగింది. గత ఏడాది Q4లో 25,871 మెట్రిక్ టన్నుల వాల్యూమ్స్ ఉంటే ఈ Q4 నాటికి అది 27,341 మెట్రిక్ టన్నులకు పెరిగింది. వాల్యూమ్స్ పెరిగినప్పుడు ఆపరేటింగ్ లివరేజ్ కిక్కిన్ అవుతుంది. ఆపరేటింగ్ లివరేజ్ అనగానే నాకొక ఆలోచన వస్తుంది. ఇది అచ్చం ఒక సినిమా థియేటర్ రన్ చేసినట్లుంది కదా? ఎలాగో కాస్త వివరిస్తాలా? అంటే ఒక థియేటర్లో 10 మంది ప్రేక్షకులున్నా, లేక 100 మంది ఉన్నా, ఆ ఏసీ బిల్లు, ప్రొజెక్టర్ ఖర్చు, స్టాఫ్ జీతాలు అన్నీ ఒకటే ఉంటాయి కదా? అవును. కానీ ఆ ఫిక్స్డ్ ఖర్చులన్నీ కవర్ అయ్యాక వచ్చే 101వ ప్రేక్షకుడు కొనే టికెట్ డబ్బులు దాదాపుగా పూర్తి లాభమే అవుతుంది. ఇక్కడ కూడా ఆ అదనపు వాల్యూమ్స్ వల్లే లాభం పెరిగిందంటారా? చాలా అద్భుతమైన పోలిక. ఇక్కడ జరిగింది కూడా ఖచ్చితంగా అదే. కంపెనీకి ఫ్యాక్టరీ మెయింటెనెన్స్, జీతాలు లాంటి ఫిక్స్డ్ ఖర్చులుంటాయి. ఎప్పుడైతే వాళ్ళ అమ్మకాలు పెరిగాయో ఆ అదనంగా ఉత్పత్తి చేసిన ప్రతి టన్నుపై వచ్చే లాభం నేరుగా బాటం లైన్కి, అంటే నెట్ ప్రాఫిట్కి యాడ్ అవుతుంది. ఓహో, అర్థమైంది. ముడిసరుకు ధరలు పెరగలేదు కాబట్టి తయారీ ఖర్చు పెరగలేదు, కానీ ఎక్కువ అమ్మారు. అందుకే ఆ 7% మార్జిన్ జంప్ మనకు స్పష్టంగా కనిపించింది. సరే, వాళ్ళు అమ్మకాలు పెంచారు, బానే ఉంది. కానీ అసలు డిమాండ్ ఎక్కడ్నుంచొస్తుంది? మార్కెట్లో అంతగా అమ్ముడయ్యే స్పెషాలిటీ ఏంటి వాళ్ళ దగ్గర? బాలాజీ అమైన్స్ ప్రధానంగా 3 విభాగాల్లో వ్యాపారం చేస్తుంది. ఈ క్వార్టర్లో వాళ్లు అమైన్స్ విభాగంలో దాదాపు 7,746 మెట్రిక్ టన్నుల అమ్మారు. ఓకే. ఇక అమైన్ డెరివేటివ్స్లో 8,935 మెట్రిక్ టన్నులు అమ్మారు. కానీ వాళ్లకు అసలైన గ్రోత్ ఇంజిన్లాగా పనిచేసింది స్పెషాలిటీ కెమికల్స్ విభాగం. స్పెషాలిటీ కెమికల్స్లో ఎంత అమ్మారు? ఇందులో అత్యధికంగా 10,660 మెట్రిక్ టన్నుల విక్రయాలు జరిగాయి. ఇంకో ముఖ్యమైన విషయమేంటంటే వీళ్ల క్లయింట్ బేస్. క్లయింట్ బేస్లో ఉన్న ప్రత్యేకతేంటి? వీళ్లకి 51% ఆదాయం నేరుగా ఫార్మస్యూటికల్ రంగం నుంచి వస్తోంది. ఇంకో 26% ఆదాయం అగ్రోకెమికల్, అంటే వ్యవసాయ రసాయనాల రంగం నుంచి వస్తోంది. అబ్బో, అంటే దాదాపు 77% ఆదాయం కేవలం ఫార్మా మరియు ఆగ్రో రంగాల నుంచే వస్తోందన్నమాట. అంతే కదా. బయట ఎకానమీ ఎలా ఉన్నా కూడా జనాలు మందులు వాడటం ఆపరు, అలాగే రైతులు వ్యవసాయం ఆపరు. కాబట్టి ఇవి చాలా డిఫెన్సివ్ సెక్టార్లు. ఎప్పుడు కొంత నిలకడైన డిమాండ్ ఉంటుంది. అవును. దానికి తోడు గత ఏడాది కాలంగా కెమికల్ ఇండస్ట్రీని బాగా ఇబ్బంది పెట్టిన గ్లోబల్ డీస్టాకింగ్ సమస్య ఇప్పుడు నెమ్మదిస్తోంది. డీస్టాకింగ్ అంటే గతంలో కరోనా టైంలో ఫార్మా కంపెనీలు భయపడి భారీగా ముడిసరుకును స్టాక్ చేసుకున్నాయి. ఆ పాత నిల్వలను క్లియర్ చేసుకునే ప్రక్రియ కదా? అవును, సరిగ్గా చెప్పారు. సో అది ఇప్పుడు పూర్తవుతోందన్నమాట. కరెక్ట్. ఆ పాత స్టాక్ అంతా అయిపోవడం వల్ల ఫార్మా మరియు ఆగ్రో కంపెనీలు ఇప్పుడు మళ్లీ కొత్తగా ఆర్డర్లు ఇవ్వడం మొదలుపెట్టాయి. అలాగే ఇందాక మనం అనుకున్నట్లు చైనా నుండి వచ్చే చౌకబారు డంపింగ్ కూడా కాస్త తగ్గింది. ఈ అనుకూల పరిణామాలన్నీ కలిసి బాలాజీ అమైన్స్కి ఈ అద్భుతమైన మార్జిన్లు తెచ్చిపెట్టాయి అంటారా? ఖచ్చితంగా. సో కథ ఇక్కడి వరకు చాలా క్లియర్గా ఉంది. చేతిలో అప్పుల్లేవు, లాభాలు పీక్స్లో ఉన్నాయి, ఆపరేటింగ్ లివరేజ్ బాగా వర్కౌట్ అవుతోంది. ఇక ఇన్వెస్టర్లుగా మనం నెక్స్ట్ చూడాల్సింది వాళ్ల భవిష్యత్తు ప్రణాళికలు. అంటే క్యాపిటల్ ఎలొకేషన్ అంటారా? అవును. చేతిలో ఉన్న ఈ డబ్బును వాళ్లు ఎక్కడ పెట్టుబడిగా పెడుతున్నారు అన్నది చాలా ముఖ్యం. నేను వాళ్ల ఇన్వెస్టర్ ప్రెజెంటేషన్ చదివినప్పుడు వాళ్లు ఏకంగా 3 పెద్ద ప్లాంట్లను ఎలాంటి బ్యాంక్ అప్పులు లేకుండా కేవలం తమ అంతర్గత నిధుల ద్వారానే పూర్తి చేస్తున్నారని చెప్పారు. అవును, ఇంటర్నల్ అక్రూవల్స్ అంటారు కదా, వాటితోనే. ఇది వినడానికి చాలా సాహసోపేతంగా అనిపిస్తోంది. అసలు వాళ్ళు ఏం కడుతున్నారు? వాళ్ల క్యాపిటల్ అలొకేషన్ వ్యూహం చాలా అగ్రెసివ్గా ఉంది అని చెప్పాలి. ముందుగా వాళ్లు ఒక భారీ ప్రాజెక్ట్పై పనిచేస్తున్నారు. అదే డైమీథైల్ ఈథర్ ప్లాంట్. దీన్నే DME అంటారు. ఈ DME కెపాసిటీ ఎంతుంటుంది? దీని కెపాసిటీ ఏకంగా 1,00,000 టన్నులు. ఇది Q1 FY27లో ప్రారంభం కాబోతోంది. ఇది కేవలం మరో కెమికల్ ప్లాంట్ కాదు,
ఇదొక రకంగా వాళ్ళకి గేమ్ చేంజర్ అని చెప్పొచ్చు. ఎందుకని? ఈ డిఎంఈలో ఉన్న ప్రత్యేకతేంటి? ఈ డైమీథైల్ ఈథర్ అనేది ఎల్పీజీకి ప్రత్యామ్నాయంగా ఏరోసోల్ ఇండస్ట్రీలో వాడతారు. అలాగే ఇండస్ట్రియల్ ఫ్యూయల్గా కూడా వాడబడుతుంది. ఓహో, ఎల్పీజీకి ప్రత్యామ్నాయమా? అవును. ప్రస్తుతం భారతదేశం ఈ డిఎంఈ కోసం ఎక్కువగా దిగుమతులపైనే ఆధారపడుతుంది. ఈ 1,00,000 టన్నుల ప్లాంట్తో బాలాజీ అమైన్స్ ఆ ఇంపోర్ట్ సబ్స్టిట్యూషన్ మార్కెట్ని క్యాప్చర్ చేయాలని చూస్తోంది. వావ్! అంటే ఎల్పీజీకి ఆల్టర్నేటివ్ అంటే ఇదొక రకంగా గ్రీన్ లేదా ఆల్టర్నేటివ్ ఫ్యూయల్ సెక్టర్ కిందకొస్తుందన్నమాట. ఇది చాలా పెద్ద అడుగు. ఇక మిగతా 2 ప్లాంట్లేంటి? రెండవది ఒక కొత్త టెక్నాలజీతో నిర్మిస్తున్న అసిటోనైట్రైల్ ప్లాంట్. దీన్ని ఏసీఎన్ అంటారు. దీన్ని Q2FY27లో రాబోతుంది. ఈ ఏసీఎన్ దేనికి వాడతారు? ఈ ఏసీఎన్ అనేది ఫార్మస్యూటికల్స్లో, ముఖ్యంగా ల్యాబొరేటరీ అనాలిసిస్లో చాలా విరివిగా వాడే ఒక సాల్వెంట్. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, వీళ్ళు వాడుతున్న కొత్త టెక్నాలజీ వల్ల ఉత్పత్తి ఖర్చు బాగా తగ్గుతుంది మరియు స్వచ్ఛత కూడా పెరుగుతుంది అని మేనేజ్మెంట్ చెప్తోంది. ఖర్చు తగ్గి క్వాలిటీ పెరిగితే ఆటోమేటిక్గా మార్జిన్స్ ఇంకా పెరుగుతాయి. మంచిదే. ఇక మూడో ప్లాంట్? ఎన్-మిథైల్ మోర్ఫులిన్ అంటారు. ఇది కూడా అదే ఆర్థిక సంవత్సరంలో రాబోతోంది. ఈ ప్రాజెక్టులన్నీ వాళ్ళ కోర్ కెమికల్ వ్యాపారంలో భాగమే. ఒక్క నిమిషం, ఇక్కడే నాకు పెద్ద డౌట్ కొడుతోంది. ఏంటది? కెమికల్ బిజినెస్లో వాళ్ళకి అద్భుతమైన లాభాలు వస్తున్నాయి. ప్రెజెంటేషన్ ప్రకారం వాళ్ళ కోర్ కెమికల్ వ్యాపారం 13% పైగా ఆర్ఓసీఈ జనరేట్ చేస్తోంది. అవును, రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్. అంటే వ్యాపారంలో పెట్టిన ప్రతి 100 రూపాయల మీద వాళ్ళు ఎంత సమర్థవంతంగా లాభాన్ని వెనక్కి తీసుకువస్తున్నారు అని చెప్పే నంబర్. 13% అంటే చాలా మంచి నంబర్ కదా. ఖచ్చితంగా మంచి నంబరే. కానీ వాళ్ళ బ్యాలెన్స్ షీట్లో మహారాష్ట్రలోని సోలాపూర్లో ఉన్న ఓ 5 స్టార్ హోటల్ గురించి కూడా ఒక పాయింట్ ఉంది చూసారా, బాలాజీ సరోవర్ అని. అవును, చూశాను. దానికిప్పుడు అదనంగా 40 గదులు కట్టడానికే వాళ్ళొక 30 నుండి 35 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. ఇన్వెస్టర్ల కోణంలో ఆలోచిస్తే ఒక అద్భుతమైన కెమికల్ కంపెనీ తమ ఫోకస్ అంతా కొత్త కెమికల్ ప్లాంట్స్ మీద పెట్టకుండా వేరే సంబంధం లేని హోటల్ వ్యాపారంలో డబ్బులు పెట్టడమేంటి? అంటే మీ ఉద్దేశ్యం ఇది క్యాపిటల్ మిస్అలొకేషన్ అంటారా? అంతే కదా. ఫైనాన్స్ భాషలో దీన్ని డైవర్సిఫికేషన్ అంటారు. అంటే సంబంధం లేని రంగాల్లోకి వెళ్లి డబ్బులు వృధా చేయడమే కదా. ఇదొక రెడ్ ఫ్లాగ్ లాగా లేదా? మీరు లేవనెత్తిన ఈ పాయింట్ చాలా ముఖ్యమైనది. స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్టర్లు ఎప్పుడూ కూడా ఇలా నాన్ కోర్ బిజినెస్లోకి డబ్బులు మళ్లించడాన్ని ఇష్టపడరు. దాన్ని డైవర్సిఫికేషన్గానే చూస్తారు. అవును కదా. కానీ బాలాజీ అమైన్స్ విషయంలో ఈ హోటల్ అనేది వాళ్లకి కొత్తగా కొన్న ఆస్తి కాదు. అది ఎప్పటించో వాళ్లకున్న ఒక బిజినెస్. ఓహో, ఎప్పటినుంచో ఉందా? అవును. వాళ్ల మొత్తం ఆదాయంలో దీని వాటా కేవలం 3% మాత్రమే ఉన్నప్పటికీ ఆపరేషనల్గా ఈ హోటల్ ఏటా 10% వృద్ధి సాధిస్తోందని డేటా చెబుతోంది. అలాగే వాళ్ల ఆక్యుపెన్సీ రేటు 69%గా ఉంది. 69% ఆక్యుపెన్సీ అంటే హోటల్ ఇండస్ట్రీలో మంచిదే అని చెప్పాలి. కరెక్ట్. మేనేజ్మెంట్ ఇస్తున్న లాజిక్ ఏంటంటే, మా దగ్గర ఇప్పటికే ఒక లాభదాయకమైన హోటల్ ఉంది, దానికి మంచి డిమాండ్ ఉంది కాబట్టి ఆ డిమాండ్కి తగ్గట్టుగా ఆ 40 గదులను అదనంగా నిర్మిస్తున్నాము అని. దీన్ని ఒక రకంగా ఆప్టిమైజేషన్ అంటారు. పైగా ఈ 35 కోట్లనేది వాళ్ళ దగ్గరున్న భారీ క్యాష్ రిజర్వ్స్తో పోలిస్తే చాలా చిన్న మొత్తం. ఏదేమైనా ఆ 35 కోట్లు చిన్న మొత్తమే కావచ్చు, కానీ ఫోకస్ డీవియేట్ అవుతుందేమో అన్న భయం మార్కెట్లకు ఎప్పుడూ ఉంటుంది. రేపు ఆ హోటల్లో ఏదైనా నష్టం వస్తే అది కోర్ కెమికల్ బిజినెస్లో వచ్చిన లాభాలను తినేస్తుంది కదా అని ఇన్వెస్టర్లు ఎప్పటికప్పుడు మేనేజ్మెంట్ను ప్రశ్నిస్తూనే ఉండాలి. అది నిజమే. జాగ్రత్తగా మానిటర్ చేయాల్సిందే. కెమికల్ ప్లాంట్లకు కరెంటు బిల్లులే పెద్ద తలనొప్పి. సోలార్ పవర్కి మారడం అనేది ఖచ్చితంగా మంచి ఆలోచనే. అవును, ఇవన్నీ వాళ్ల ఎఫిషియన్సీని మరింత పెంచుతాయి. అలాగే ఈఎస్జీ గోల్స్కి కూడా హెల్ప్ అవుతాయి. అంతా బాగానే ఉంది. నంబర్స్ అద్భుతంగా ఉన్నాయి, కొత్త ప్లాంట్లు వస్తున్నాయి. కానీ ఇన్వెస్టర్లుగా మనం గుడ్డిగా అంతా సూపర్ అనుకోలేం కదా. ఆ మెడిసిన్ బాటిల్ వెనుకున్న సైడ్ ఎఫెక్ట్స్ చదివినట్లు ఆ కంపెనీ వాళ్లు చివర్లో ఇచ్చే చట్టబద్ధమైన హెచ్చరికలను, అంటే ఆ స్టాట్యూటరీ డిస్క్లైమర్స్ను కూడా మనం చదవాలి కదా. ఖచ్చితంగా చదవాలి. అవే రిస్క్ ఫ్యాక్టర్స్. ఈ డిస్క్లైమర్లో ఉన్న ముఖ్యమైన రిస్కులేంటి? ఒకవేళ ఎకానమీ మళ్లీ స్లోడౌన్ అయితే, లేదా వీళ్ళు అంత గొప్పగా చెబుతున్న ఆ కొత్త ఏసియన్ టెక్నాలజీ అనుకున్నట్లుగా పనిచేయకపోతే ఇప్పుడున్న అంచనాలన్నీ తలకిందులయ్యే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా ఉంటుంది.
మనం ఈ రిస్కులను వాస్తవిక కోణంలో విశ్లేషించాలి. మొదటలి, వాళ్ళు చెప్పినట్లే ఫార్వర్డ్ లుకింగ్ స్టేట్మెంట్స్. అంటే భవిష్యత్తు గురించి యాజమాన్యం చేసే అంచనాలు కేవలం అంచనాలు మాత్రమే. దానికి వాళ్ళు గ్యారంటీ ఇవ్వరు. అవును, రేపు పొద్దున్న గ్లోబల్ ఎకానమీ మందగిస్తే దాని ప్రభావం ఖచ్చితంగా వీళ్ల ఎగుమతులపై పడుతుంది కదా. వీళ్ళకి దాదాపు 14% ఆదాయం ఎక్స్పోర్ట్స్ ద్వారానే వస్తోంది. కరెక్ట్. ఎక్స్పోర్ట్స్ దెబ్బతింటే ఆటోమేటిక్గా వాల్యూమ్స్ పడిపోతాయి. దానికి తోడు మనమిందాక మాట్లాడుకున్న చైనా డ్రాగన్ మళ్లీ మేల్కొంటే అదే అతిపెద్ద ప్రమాదం అని చెప్పాలి. చైనా మళ్లీ తమ పాత పద్ధతిలో అతి తక్కువ ధరలకు కెమికల్స్ డంపింగ్ మొదలుపెడితే ఈ 25% మార్జిన్లు అమాంతం కిందకు పడిపోయే అవకాశం ఉంది. నిజమే. ఇంకేమైనా రిస్కులున్నాయా? ఇంకో ముఖ్యమైన రిస్క్ ఎగ్జిక్యూషన్ రిస్క్. మీరన్నట్లు ఆ ఎసిటోనైట్రైల్ ప్లాంట్ కొత్త టెక్నాలజీతో వస్తుంది. ఆ టెక్నాలజీ ల్యాబ్లో సక్సెస్ అవ్వొచ్చు, కానీ కమర్షియల్ స్కేల్లో పెద్ద ఎత్తున ఉత్పత్తి చేసేటప్పుడు అనుకున్నట్లుగా పనిచెయ్యకపోతే ఆ ప్రాజెక్ట్ కోసం పెట్టిన డబ్బులన్నీ లాక్ అయిపోతాయి. అది చాలా పెద్ద రిస్కే. అలాగే పర్యావరణ అనుమతులు రావడంలో ఏమాత్రం జాప్యం జరిగినా వాళ్ళు చెప్పిన ఆ Q1, Q2 టైమ్లైన్స్ అన్నీ దెబ్బతింటాయి కదా. ఖచ్చితంగా దెబ్బతింటాయి. రెగ్యులేటరీ డిలేస్ కెమికల్ ఇండస్ట్రీలో చాలా కామన్. అంటే ఆ ఖాళీ హైవే మీద పరిగెడుతున్న కార్కి మళ్ళీ సడన్గా ఎక్కడో ఒకచోట స్పీడ్ బ్రేకర్లొచ్చే ఛాన్స్ ఎప్పుడూ ఉంటుందన్నమాట. బయట జరిగే పరిణామాలు, ఇండస్ట్రీలో ఉన్న పోటీ ఎల్లప్పుడూ ఈ త్రైమాసిక గణాంకాలపై ప్రభావం చూపుతూనే ఉంటాయి. దీన్ని ఇన్వెస్టర్లు చాలా జాగ్రత్తగా మానిటర్ చేయాలి. అనుకోకూడదు, ఈ క్వార్టర్లో నంబర్స్ బాగున్నాయి, కానీ మళ్లీ వచ్చే 2-3 క్వార్టర్లలో ఈ మార్జిన్లు నిలబడతాయా లేదా అన్నది ఇండస్ట్రీ సైకిల్స్ పైన ఆధారపడి ఉంటుంది. చాలా చక్కగా వివరించారు. ఇప్పటివరకు మనం మాట్లాడుకున్న డేటా పాయింట్స్ని ఒకసారి సమప్ చేద్దాం. తప్పకుండా. బాలాజీ అమైన్స్ Q4 FY26లో చాలా అద్భుతమైన ప్రదర్శన చేసింది. ముడిసరుకు ధరలు స్థిరంగా ఉన్నప్పటికీ వాల్యూమ్స్ పెరగడం ద్వారా ఆపరేటింగ్ లివరేజ్ని ఉపయోగించుకొని లాభాలను డబుల్ చేసింది. స్టాండలోన్ బ్యాలెన్స్ షీట్లో ఎటువంటి అప్పులు లేకపోవడం, కేవలం అంతర్గత నిధులతో కొత్త ప్రాజెక్టులకు పెట్టుబడి పెట్టడం వాళ్ల ఆర్థిక క్రమశిక్షణను చూపిస్తోంది. అవును. ఆ హోటల్లో పెడుతున్న చిన్న పెట్టుబడి కొద్దిగా డిస్ట్రాక్షన్లా అనిపించినా కోర్ బిజినెస్ మాత్రం చాలా బలంగా కనిపిస్తోంది. ఫార్మా, అగ్రో సెక్టార్ల నుండి వస్తున్న నిలకడైన డిమాండ్ వీరికి చాలా ప్లస్ పాయింట్. అలాగే భవిష్యత్తు కోసం నిర్మిస్తున్న DME ఏసియన్ ప్లాంట్లు కూడా సరైన సమయంలోనే వస్తున్నాయి. ఎగ్జిక్యూషన్ రిస్క్లు ఉన్నప్పటికీ మేనేజ్మెంట్ ఇస్తున్న సందేశం చాలా స్పష్టంగా ఉంది. ఏంటంటే, మేము ఫ్యూచర్ గ్రోత్ కోసం ఎకనామిక్గా చాలా స్ట్రాంగ్గా సిద్ధంగా ఉన్నాము అని. అయితే ఈ లోతైన విశ్లేషణను ముగించే ముందు నేను ఒక ఆసక్తికరమైన విషయాన్ని మన శ్రోతల ఆలోచనకు వదిలిపెట్టాలనుకుంటున్నాను. చెప్పండి. ఈ డేటా అంతా చూశాక నా మదిలో మిదిలిన ఒక బలమైన ఆలోచన ఏంటంటే, ఇన్నాళ్ళు మనం బాలాజీ అమైన్స్ అంటే కేవలం ఫార్మా కంపెనీలకు లేదా అగ్రికల్చర్ కంపెనీలకు ముడిసరుకు అందించే ఒక స్పెషాలిటీ కెమికల్ కంపెనీ మాత్రమే అనుకున్నాం. అంతేగదా. కానీ వాళ్లు అతి త్వరలో తీసుకురాబోతున్న ఆ 1,00,000 టన్నుల డైమీథైల్ ఈథర్ ప్లాంట్ చూస్తే అసలు ఈ కంపెనీ స్వరూపమే మారబోతోందా అనిపిస్తోంది. అంటే ఫ్యూయల్ సెక్టార్లోకి వెళ్తున్నారంటారా? ఖచ్చితంగా. ఈ DEM ని వాళ్లు LPGకి ప్రత్యామ్నాయంగా ఇండస్ట్రియల్ ఫ్యూయల్గా వాడబోతున్నట్లు చెబుతున్నారు. అంటే ఇన్నాళ్లు కెమికల్స్కు మాత్రమే పరిమితమైన బాలాజీ అమైన్స్ సైలెంట్గా ఈ ఆల్టర్నేటివ్ ఇండస్ట్రియల్ ఫ్యూయల్ లేదా ప్రత్యామ్నాయ ఇంధన మార్కెట్లోకి ఇంత పెద్ద అడుగు వేస్తోందా? అది నిజంగా ఒక పెద్ద షిఫ్ట్ అని చెప్పాలి. ఒకవేళ ఈ ప్రయత్నం విజయవంతమైతే రేపటి ఇంధన అవసరాలను తీర్చే ఒక పెద్ద సంస్థగా ఇది ఇవాల్వ్ అవుతుందా? సాంప్రదాయ కెమికల్ బిజినెస్కు మించి వాళ్లు వేస్తున్న ఈ అడుగు భవిష్యత్తులో ఈ కంపెనీ వాల్యుయేషన్ను పూర్తిగా మార్చేస్తుందా? చాలా వ్యాలిడ్ క్వశ్చన్. దీని గురించి ఇన్వెస్టర్లు ఖచ్చితంగా ఆలోచించాలి. అవును, దీనిపై భవిష్యత్తులో ఒక కన్నేసి ఉంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో మనం కూడా వనరులను లోతుగా అధ్యయనం చేస్తూ కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉందాం. ఎప్పటికప్పుడు డేటా లోపల దాగిన నిజాలను ప్రశ్నిస్తూనే ఉందాం. మళ్ళీ మరొక ఆసక్తికరమైన అంశంతో తదుపరి విశ్లేషణలో కలుద్దాం. తప్పకుండా. థాంక్యూ.